దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 92 అధ్యాయము ఫస్ట్ నుండి చదువుకుందామండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నీ కృపలో ప్రభా ఇంతవరకు మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు మీ కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయనా. మా భారతదేశాన్ని అంతటినీ మీ పాదాలు చెంత పెడుచున్నానయ్యా. మా దేశానికి శాంతి, సమాధానము, సమృద్ధి, మీ దీవెనల ఆశీర్వాదంతో మీ రక్షణ మార్గంలో మా దేశ ప్రజలందరినీ నడిపించండి. మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు. ఏ బిడ్డలైతే ప్రభా మరి ఎటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల సమస్యలు ప్రభా, మరి మాట వినని పిల్లలు ప్రభా, అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను ప్రభా నీ పాదాలు చెంత పెడుచున్నాను. వారి సమస్యల నుండి, వారి అతని ఇరుకులు, ఇబ్బందుల నుండి ప్రభా ప్రతి బిడ్డను మరి ప్రభా అతన్ని మీరు లేవనెత్తండి నాయనా. మెండైన దీవెనల ఆశీర్వాదంతో నింపండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ దీవెనలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకొనమని త్వరలో రాను నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.